పాకిస్తాన్ని అమెరికా ఒక టాయిలెట్ పేపర్ లాగా యూజ్ చేసుకొని విసిరివేసింది. ఈ మాట నేననట్లేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖ్వాజా ఆసిఫ్ గారన్నారు. और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह हमें छोड़ गई यहाँ पे, फिर भी हमने उससे ना सीखा. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో టెర్రరిజం మీద ఒక డిబేట్ నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖ్వాజా ఆసిఫ్ గారు నించొని పాకిస్తాన్ను అమెరికా టాయిలెట్ పేపర్ కంటే హీనంగా చూసింది, వాళ్ళ అవసరాల కోసం పాకిస్తాన్ని ఉపయోగించుకొని తర్వాత విసిరివేసింది అన్నారు. ఈ స్టేట్మెంట్ ఒక ట్వీట్ కాదు లేదా లీక్ అయిపోయిండే ఆడియో కాదు, వాళ్ళ పార్లమెంట్ లో నించొని ఆన్ రికార్డ్ లో ఇచ్చిన ఒక పబ్లిక్ స్టేట్మెంట్. ఈ ఖ్వాజా ఆసిఫ్ గారు వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇలా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. 2025 లో పెహల్గామ్ అటాక్ అయినప్పుడు ఒక స్కై న్యూస్ రిపోర్టర్ ఖ్వాజా ఆసిఫ్ గారిని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే టెర్రర్ గ్రూప్స్ కి మద్దతు ఇవ్వడం, వాళ్లకు ఫండింగ్ మరియు ట్రైనింగ్ ఇవ్వడంలో పాకిస్తాన్ కు చరిత్ర ఉందా అని అడిగారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. We have been doing this dirty work for United States for about 3 decades. ఈ డర్టీ వర్క్ ను మేము చేస్తున్నామని ఆయనే ఒప్పుకున్నారు. దీని కంటిన్యూషన్ పార్ట్ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది. మరియు ఇలాంటి డైలీ వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.